మనుమయ సంఘం సభ్యులు ఏకతాటిపై ఉండి సమస్యల పరిష్కారానికి పోరాడాలని విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం జిల్లా అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం అన్నారు. మనుమయ సంఘంలో సభ్యులుగా ఇంకా చేరని వారు వెంటనే సభ్యులుగా చేరాలని కోరారు. నల్గొండ పట్టణం రవీంద్రనగర్లోని విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం జిల్లా కార్యాలయంలో మనుమయ సంఘం నల్గొండ పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాసోజు విశ్వనాథం మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మనుమయ సంఘం నడుస్తుందని, దాని తాజా కమిటీ పదవీకాలం ముగిసినందున నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. కార్పెంటర్లకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన కార్పెంటర్లను ఆదుకోవాలని కోరారు. విశ్వబ్రాహ్మణ సంఘం భవన నిర్మాణం కూడా అసంపూర్తిగా ఉందని, దానిని పూర్తి చేయడానికి ప్రజాప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘంలోని ప్రతి సభ్యునికి 2 లక్షల నుండి 5 లక్షల వరకు ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం సభ్యులు ఐకమత్యంగా ఉంటూ సమస్యల సాధన కోసం కృషి చేయాలని సూచించారు. కాగా మనుమయ సంఘం నల్గొండ పట్టణ కన్వీనర్ గా శ్రీరామదాసు రాజేంద్ర ప్రసాద్, కో కన్వీనర్స్ గా గడగోజు శివ, కొప్పోజు సైదాచారి, బైరోజు ఆంజనేయులు, సారోజు భాస్కరాచార్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కె శంకరాచారి, చొల్లేటి రమేష్, పరమేశ్వరాచారి, బ్రహ్మాచారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పట్టణం విశ్వబ్రాహ్మణ మన్మయ సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈరోజు నల్గొండలో కార్మిక వర్గం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఇంతకుముందు ఒక 30 సంవత్సరాల సంధి కూడా ఈ సంఘం నడుస్తుంది. మరి దీనికి అన్ని కుల సంఘాలు ఉన్నట్టు మాది కూడా విశ్వబ్రాహ్మణ చేతి వృత్తుల సేవా సంస్థ, అంటే కార్పెంటర్ పనిచేసే వాళ్ళం మేమంతా. మరి దీని గురించి మరి టౌన్లో ఇంతవరకు బాడి ఉండే, అది కమిటీ టైం అయిపోయింది కాబట్టి మరి కొత్తగా నూతన కమిటీ ఎన్నిక చేసి మరి పనిచేసే వాళ్లకు ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు ఏం ఫండ్స్ గిట్లా వస్తలేవు. దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఈ ప్రభుత్వం వల్ల మరి కార్మిక వర్గానికి ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ వసతులు కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ మరి నూతనంగా కమిటీని ఎన్నిక చేసి మరి ప్రభుత్వానికి గుర్తింపు చేయడానికి మరి ప్రభుత్వ అధికారులకు కూడా, కలెక్టర్ గారు కూడా మేము మనవి చేస్తున్నాం. మరి మున్సిపాలిటీ చైర్మన్ అందరికి కూడా, ఎందుకంటే ఈ కమిటీని పరిచయం చేస్తున్నాం. ఎందుకంటే మరి ప్రభుత్వం దృష్టిలో మరి విశ్వబ్రాహ్మణ సంఘానికి కూడా ఒక కమిటీ ఉంది. మరి వీళ్ళు ఇంతమంది సభ్యులు ఉన్నారు. వీళ్ళకు ఒక ప్రభుత్వం నుంచి ఇవ్వబడ్డది ఒక రవీంద్రనగర్లో ఆఫీస్ కూడా ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 17న విశ్వకర్మ యజ్ఞం చేస్తున్నాం. దానికి అధికారులు ఎంతోమంది వస్తున్నారు. మరి ఈ బిల్డింగ్ కూడా ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొని కట్టినాం. ఇంక ఇది కూడా పెండింగ్లో ఉంది. మరి దీనికి ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా కొద్దిగా ఫండ్స్ ఇచ్చి నిర్మాణం చేయాలి. చేతి వృత్తుల వారికి తప్పకుండా ప్రతి సభ్యునికి కూడా ఒక 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రభుత్వంలోనూ సౌకర్యం కల్పించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి సభ్యుడు కూడా మరి ఎన్నుకున్న కమిటీకి సహకరించి వారు చెప్పిన విధానాన్ని, సభ్యులు చెప్పిన విధానాన్ని కూడా వీళ్ళు కూడా అనుసరించాలి. వారికి ఏమైనా ఇబ్బందులున్నా, సమస్యలున్నా తీర్చేటందుకు మెంబర్షిప్ తీసుకుంటేందుకు కూడా వాళ్ళు ముందుకు రావాలని కూడా దయచేసి వీళ్ళకి తోడ్పడాలని కూడా నేను మనవి చేస్తున్నాను. నల్లగొండ పట్టణ మన్మయ సంఘం పట్టణ శాఖ ఇన్ని రోజుల నుంచి పాత కమిటీ గడువు తీరిపోతాను ఈ కమిటీ ఎన్నుకోవడం. ఈ సంఘ మన్మయ సంఘ కార్పెంటర్ సోదరులందరికీ తెలియజేయనిది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ కమిటీకి స్వచ్ఛందంగా సహకరించి మన కమిటీని హాల్ను పూర్తిగా సమ్మించి అందరూ ఫుల్గా నిండిపోయేటట్టుగా ఈ కమిటీ తీసుకురావాలని ప్రతి ఒక్కరికి కార్పెంటర్ సోదరు కోరుకుంటున్నాను. అలాగే ఈ నూతన కమిటీ కన్వీనర్గా శ్రీరామోజు రవిప్రసాద్ వీళ్ళను నిర్ణయించబడినది. వీరు మీ కాడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క సభ్యుడు, వర్కర్ కానీ, మేస్త్రి కానీ ప్రతి ఒక్కరు సహకరించి వాళ్లకు చేతురంగా సలహాలు, సందేహాలు ఇచ్చి వాళ్ళు ఎమ్మటి నడవాలని అందరినీ కోరుకుంటున్నాం. నేను ఎలాంటి దురుద్దేశం లేకుండా అందరినీ కలిసిమెలిసి మంచిగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారని మనవి చేసుకుంటాం. నల్గొండ పట్టణ విశ్వకర్మ మనుమయ సంఘం ఈరోజు జరిగిన ఎన్నికల్లో జిల్లా కమిటీ వారు మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మేము మన పట్టణ సంఘంకి ముందుకు తీసుకుపోవడానికి ఖచ్చితంగా కృషి చేస్తాము. పట్టణ ప్రజల కార్పెంటర్ సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకొని మన సంఘానికి మన సంఘంలో గుర్తింపు తీసుకొని మన సంఘాన్ని ముందరకు తీసుకుపోవాల్సిందిగా కోరుచున్నాము. వారి సాధక బాధకాలు ఏది ఉన్నా ఇక్కడ మన సంఘం ఆఫీసులో చర్చించి అందరి సమక్షంలో పరిష్కారాలు తీసుకుంటాము. పట్టణ మన్మయ సంఘ ఆధ్వర్యంలో మరి అడాక్ కమిటీ వేయడం జరిగింది. మరి అడాక్ కమిటీ నల్గొండ పట్టణంలో విశ్వబ్రాహ్మణులు అంటే కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు మరి ఈ కమిటీకి
అన్యత భావించకుండా సహకరించుకుంటూ వారి వారి సమస్యలను వీరికి తెలియజేసుకుంటూ మరి సభ్యత్వం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ కమిటీకి ఈ రోజు నుండి పూర్తి బాధ్యతలు నల్గొండ టౌన్ బాధ్యతలు అంటే మనమయ సంఘ కమిటీ వారి బాధ్యతలన్నీ కూడా వీరికి అప్పగించడం జరుగుతుంది. వీళ్ళు తీసుకునే నిర్ణయము వీళ్ళ టైము మరి 6 నెలల 3 నెలల అని వీళ్ళు చర్చించుకుంటూ మరి దాన్ని ఎలక్షన్ కూడా ఈ కోడ్ కొద్ది రోజుల్లో వీళ్ళు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కూడా ఈ బాధ్యత ఈ అడాక్ కమిటీకే అప్పగించడం జరుగుతుంది. మరి దానికి అందరూ కూడా ప్రతి సభ్యుడు కూడా సహకరించుకుంటూ తమ వంతు సభ్యత్వం కూడా అందజేసుకుంటూ ఈ సంఘానికి సహకరించవలసిన అవసరం ఉంటుందని తెలియజేసుకుంటూ